స్ఫటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. 17వ అధ్యాయము లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియపరచుచున్నాను. తెలపబడినటువంటి సందర్భంలో ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారితో ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, అయ్యా మా విశ్వాసం వృద్ధి పొందించుము. అంటే విశ్వాసము ఏమి చేయాలంట? వృద్ధిపరచాలి. వృద్ధిపరచడం అంటే కొంచెము ఎక్కువ చేయ మా విశ్వాసం. ఎందుకు అడుగుతున్నారంటే, యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి మాటలు నమ్మటానికి వాళ్ళకు కొంచెము ఇబ్బందికరంగా ఉన్నది. ఆయన ఏం చెప్పాడంటే, మనం ఇప్పుడు కొద్ది మాటలు ఇప్పుడు దాకా విన్నాము కాబట్టి, ఇప్పుడే పైరు కోతకు వచ్చి ఉన్నది, మీరు వెళ్ళి పైరును కోయండి అని చెప్పినప్పుడు వాళ్ళందరికీ యేసు ప్రభు వారు చెప్పిన మాటలు వినటానికి బాగానే ఉన్నాయి, కానీ చేసేటప్పుడే ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే జీవితంలో ఒక పనిని చెయ్యటము చాలా కష్టము. పనిని చేస్తానని అనటము చాలా ఈజీ. చెయ్యటానికి అనటానికి చాలా తేడా ఉంది. మన జీవితాల్లో మనము కొన్నిటిని మానుకుంటామని చెప్పటం చాలా కష్టము, చాలా ఈజీ. మానుకోవటము కష్టం. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎందుకు ఈ మాట అన్నారంటే, ప్రభువా నీవు ఈ మాట మాకు ఎందుకు చెప్తున్నామంటే, అంతకుముందు ఒక సంభాషణ జరిగింది అక్కడ. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యా నా సహోదరుడు నా ఎడల ఒకసారి తప్పు చేశాడు, క్షమించాను. 2 సార్లు తప్పు చేశాడు, క్షమించాను. 3 సార్లు తప్పు చేశాడు, క్షమించాను. 7 సార్లు తప్పు చేశాడు, క్షమించాను. ఇంకెన్నిసార్లు క్షమించాలన్నప్పుడు నువ్వు బతికినంత కాలము క్షమించు అన్నాడు. బతికినంత కాలము క్షమించమన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో అనుమానాలు ఏర్పడ్డాయి. 2 రోజులు క్షమిస్తాను, 3 రోజులు క్షమిస్తాను, ఎన్ని రోజులని క్షమించానయ్యా? అంతే కదమ్మా. ఇప్పుడు మనందరం కూడా కొన్ని పనులు చేసేటప్పుడు 1 రోజు భరిస్తాము, 2 రోజులు భరిస్తాం. ఎన్ని రోజులను భరిస్తాం? భరించాలన్నా కూడా ఏముండాలి? ఏముండాలమ్మా? ఏముండాలమ్మా భరించాలంటే? భరించాలంటే సహనం ఉండాలి. సహనం. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు మన జీవితాల్లో మనల్ని విసిగిస్తూ ఉంటారు, ఇబ్బందులు పెడుతుంటారు కొంతమంది. మీ పిల్లలు కానీ, భర్తలు కానీ, భార్యలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి సహోదరులు కానీ ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం ఏమంటామంటే, ఎన్ని రోజులు భరించాను అంటే, ఎన్ని రోజులు భరించానని ఎందుకు అంటారంటే, మనలో కూడా ఏమి చచ్చిపోతుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారి శిష్యులు అన్నారు, మాలో అది చచ్చిపోకుండా మాకు అది ఎక్కువ చెయ్యయ్యా అంటున్నారు. 1 రోజు వచ్చాం, 2 రోజులు వచ్చాం, నెల వస్తున్నాం, 10 నెలలు వచ్చాం, సంవత్సరం వచ్చాము, 5 సంవత్సరాలు వస్తున్నాం, 10 సంవత్సరాలు వచ్చాం. ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఇక్కడ ఏమీ జరగలేదు. మేము ఎక్కడ సన్నగిల్లిపోకుండా మాలో ఆశలు పెంచు ప్రభు అని ప్రార్థన చేస్తాం. సన్నగిలిపోతాం. ఎందుకంటే ఫలాలు లేకపోతే పని చేయలేం. అర్థమవుతుందా? అంతే కదక్క. పొద్దున పోతే సాయంత్రం 5 గంటలకు ఇంటికి వస్తారు కదక్క. వచ్చిన వెంటనే 6 గంటలకు చేతికి డబ్బులు ఇస్తే ఉదయాన్నే బాబుద్ది అవుతుంది. 2 రోజులు 3 రోజులు అని లేదనుకో, ఏందమ్మా పనికి రావంటే పోయి ఇచ్చినవులే అంటే పనికి పోబుద్ది కాదు.
కానీ ఇక్కడ కూడా ఏమంటున్నారంటే, అయ్యా మేము చేస్తున్న ఈ పనిలో మాకు ఎక్కడ కూడా ఫలితాలు కనపడటంలా. నువ్వేమన్నావు? ఇదిగో మీరు ఒక పని చేసినప్పుడు 30 గాను, 60 గాను, 100 గాను మీరు ఫలిస్తారని చెప్పారు. ఎక్కడికెళ్ళినా మీకు అన్ని సమృద్ధిగా అని చెప్పారు. ఎక్కడా మీకు కొదువులు ఉండవని చెప్పారు. ఎక్కడికెళ్ళినా మీకు అన్ని అభివృద్ధి కలుగుతాయన్నారు. కానీ చూస్తే ఎక్కడికి పోయినా తిట్లే, ఎక్కడికి పోయినా గొడవలే, ఎక్కడికి పోయినా అవమానాలే, ఎక్కడికి పోయినా నిందలే, ఎక్కడికి పోయినా బాధలే, ఎక్కడికి పోయినా శ్రమలే. ఇంక ఎన్ని రోజులయ్యా మేము భరించాలి? మా వల్ల కావటం లేదు అని ఆలోచన ఈళ్ళలోనికి వస్తుంది కాబట్టి ఈళ్ళేమన్నారంటే, అలాంటి ఆలోచన మాకు రాకుండా మాకు విశ్వాసాన్ని వృద్ధిపరచు. విశ్వాసాన్ని వృద్ధిపరచమన్నాడు. ఇప్పుడిక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించి ఆలోచిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, మేము చాలా కష్టపడుతున్నాము గదా! చాలా కష్టపడుతున్నాము గదా! ఇంత కష్టపడుతున్నప్పుడు ఇక్కడ ఏమీ జరగటం లేదంటే ప్రాబ్లమ్ ఎవరిలో ఉంది? నాలో ఉందా? లేకపోతే చేసే పనిలో ఉందా? అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఏంది ప్రాబ్లమ్ అనుకుంటారు. అందుకని యేసుప్రభువారు వాళ్ళకి అర్థం కావడానికి ఒక ఉపమానం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక యజమానుడున్నాడు. బాగా వినండి. యజమానుడున్నాడు. ఆ యజమానుడు తన దగ్గర ఒక దాసుడు పని చేస్తున్నాడు. పనోడు జీతగాడు అంటారు కదమ్మా! మన భాషలో చెప్పాలంటే జీతగాడు. పని చేస్తున్నాడు. ఈ జీతగాడు ఉదయం లేసిండు పనికెళ్ళిపోయిండు. అరక తోలటానికో గాని, లేకపోతే ఏదైనా పనికి ఉదయం లేసిండు, కండా భుజానేసుకున్నాడు, పనికెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 3 గంటలకొచ్చాడు. 3 గంటలకొచ్చిన తర్వాత వచ్చిన వెంటనే, వచ్చిన వెంటనే యజమానుడు ఏం చేశాడంటే, "అయ్యా! ఇదిగో ఆ ఎద్దులను అక్కడ కట్టేసావు గదా! ఇక్కడున్నటువంటి ఈ గెడ్డి తీసుకెళ్ళి ఎద్దులకేయమని చెప్పాడు. ఈ గడ్డి తీసుకెళ్ళాడు ఎద్దులకేశాడు. ఇప్పుడు మరలా యజమానుడు ఇంటిలో పోయి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ దాసుని పిలిచి, "ఇదిగో అక్కడ భోజనముంది. నాకు వడ్డించుమని చెప్పాడు." ఇప్పుడెళ్ళాడు. ఆ భోజనం తెచ్చాడు. అతనికి వడ్డిస్తూ ఉన్నాడు. వడ్డించిన తర్వాత అతడు చెయ్యి కడుక్కున్నాడు. లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దాసుడికి ఏమనిపిత్తదమ్మా? ఏమనిపిత్తది చెప్పండి? అప్పుడప్పుడు మీరు కూడా అనుకుంటారుగా, నేనెంత కష్టపడుతుంటే కనీసం నువ్వు నోరు తెరిసి అన్నం తిన్నవా అని అడగొచ్చుగా అంటారు. కానీ యజమానుడు ఆ మాటేమనలేదు. కావాలంటే చూడండక్కడ. ఏది 9వ వచనం అనుకుంటాను చూడండి. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీయు చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేయుచున్నామని చెప్పుడనెను. ఇప్పుడు అన్ని పనులు చేశాడు. చెప్పిన ప్రతి ఒక్కటి చేశాడు. పొద్దున్న పోయాడు, అరగదోలకొచ్చాడు, వచ్చిన తర్వాత ఎద్దులను కట్టేశాడు, తర్వాత గెడ్డేశాడు, గెడ్డేసిన తర్వాత ఈయనకు భోజనం వడ్డించాడు. ఇన్ని చేసిన తర్వాత నువ్వు బాగా పని చేసావని మెచ్చుకుంటాడా? ఎందుకని? నీ పని నువ్వు చేసావు మెచ్చుకోవడానికి ఏం లేదుగా. ఇప్పుడు అదే కదా! ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు స్త్రీలు చాలా మంది ఇళ్ళలో ఏమంటారు? ఎంత పని చేస్తుంటే ఒక్కసారైనా పొగడొచ్చు కదా! అది నీ పనే. దానికి పొగిడేదేంది? నీ పని నువ్వు చేత్తన్నావు. అది ఉదయం లేత్తావో, 4 గంటలకు లేత్తావో, 6 గంటలకు లేత్తావో, 8 గంటలకు లేత్తావో. నాకు తలపు నొప్పి లేసిపోతుంది. నేనేం చేయాలి? ఇంత పని చేస్తుంటే కనీసం ఒక్కళ్ళకి కూడా ఇంట్లో జాలి లేదు నా మీద అంటే, నీ మీద జాలి పడేంతగా నువ్వేం ఎవరి పనులు చేయట్లేదుగా. నువ్వు ఎవరి పనులు చేయట్లేదుగా. నీ పనే కదక్కా! ఉదయం లేచిన వెంటనే అన్నం కసువు ఊడ్చి నువ్వు, బట్టలు ఉతికేసి నువ్వు, అంట్లు తోమేసి నువ్వు, తర్వాత అన్నం వండి నువ్వు, అన్నం వండిన తర్వాత క్యారేజీ పెట్టుకున్నావు, పోయావు, పని చేసావు, మళ్ళొచ్చావు. ఇంత పని చేస్తుంటే కనీసం నా మీద జాలి కూడా పడలేదంటే నీ పనది. నీ పని నువ్వు చేసినప్పుడు జాలి ఎందుకు పడాలి? మనకేమనిపిత్తదంటే ఎవరైనా మెచ్చుకుంటే బాగుండునే అనిపిత్తది కదక్కా! భలే చేత్తన్నావంటే బాగుండు అనిపిత్తది. కానీ యేసుప్రభు ఏమన్నాడు ఇక్కడ, ఎవడైనా మెచ్చుకుంటే బాగుండునని మీరు అనుకుంటారు. అది కోరుకోవద్దు. అది కోరుకుంటే రేపొద్దున నువ్వు పని చేయలేవు. అది కోరుకుంటే రేపొద్దున నీ పని నువ్వు చేయలేనప్పుడు నీలో ఏమైపోతుంది రోజు రోజుకి? ఏమైపోద్ది చెప్పండి రోజు రోజుకి? ఆ! విశ్వాసం తగ్గిపోతుంటారు. విశ్వాసం అనేది ఎక్కడుంది అసలాడ? మరేమైపోద్ది రోజు రోజుకి చెప్పండక్క? అంతేనా? బాగా ఆలోచించండి. మీరు అదేనా? మీరు చేసే పనుల గురించి మీరు ఆలోచించండి. ఏమైపోద్ది మీకు రోజు రోజుకి? రోజు రోజుకి ఏమైపోద్దంటే ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ తగ్గుద్ది. ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ తగ్గితే వాళ్ళ కోసం పని చేయటం మానుకుంటారు.
అర్థమైందా? ఎందుకు మానుకుంటామంటే అంతే. నేను నీళ్ళు తోడి పెట్టేదేంది? నేను అన్నం వేసేదేంది? నేను బట్టలు ఉతికేదేంది? నువ్వు సగం పని, నేను సగం పని చేయకూడదు. ఇది నీ పని నువ్వు చేయాలి. దీనికి మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బాగా బట్టలు ఉతికావు, మంచిగా అన్నం వండి పెట్టావు, బాగా టీ పెట్టావు, మంచిగా అంట్లు తోమావు అని మెచ్చుకోవటానికి లేదు. నీ పని నువ్వు. అదే ఇక్కడ చెప్తున్నాడు. అయ్యా! మేము చేస్తున్న పనిలో మాకు ఇసుకు రాకుండా, మేము అప్పుడప్పుడు సన్నగిల్లిపోకుండా, ఈ పనికి ఫలితముగా నువ్వు ఒకరోజు మాకు పరలోకం ఇస్తావనే నమ్మకం మాకు కలిగించు. దీనికి ఏదో ఒక రోజు ఏముంటది? బహుమానం ఉంటది. లేకుండా ఏముండదుగా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మా విశ్వాసము వృద్ధిపరచుము. ఎందుకంటే, మేము ఎక్కడికెళ్ళినా, ఏ పరిచర్యకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కూడక మాలో అభివృద్ధి కనపడటం లేదు. మాకు నమ్మకం అనేది తగ్గిపోతూ ఉంది. ఎందుకు తగ్గిపోతుందంటే, చుట్టుపక్కల చూసినప్పుడు తినేవాళ్ళు తింటున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు, సంపాదించుకున్నోళ్ళు సంపాదించుకుంటున్నారు, వ్యభిచారాలు చేసేవాళ్ళు చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళ జీవితాలు జీవిస్తుంటే, మేమన్నీ విడిచిపెట్టి ఎందుకోసం మేము బతకాలని మాలో అప్పుడప్పుడు సందేహాలు వస్తున్నాయి. అప్పుడప్పుడు అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానం రాకుండా మా విశ్వాసం కొంచెం పెంచయ్యా. కొంచెమే పెంచమంటున్నాడు. కొద్దిగా వృద్ధిపరచమంటున్నాడు. అయితే ఎందుకు చెప్తున్నానంటే ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు క్రైస్తవులలో విశ్వాసం ఏమైపోతుందంటే సన్నగిల్లిపోతుంది. తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే మీకు అర్థం కావటానికి బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా కొద్ది మాటలు చెప్తాను. ఎక్కువ సమయం చెప్పను. జాగ్రత్తగా గమనించాల్సింది. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు మార్కు సువార్త 9వ అధ్యాయము 23, 4 వచనం జాగ్రత్తగా చదువుదాం. 9వ అధ్యాయము 24. వెంటనే ఆ చిన్నవాని తండ్రి కన్నీరు విడుచుచు, నమ్ముచున్నాను ప్రభువా, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయు. ఏమి సహాయం చేయమంటున్నాడు? అపనమ్మకం ఉండకుండా. అంటే దేని మీద అపనమ్మకం అంట? కొడుకు ఏదో రోగం వచ్చింది. ఏదో జబ్బు వచ్చేసింది. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, నువ్వు ఇంటికి పో, నీ కొడుకు బాగుపడతాడు. ఏ మందు పెట్టలేదు, ఏమి కూడా చేయలేదు, ఏమి చేయకుండా ఎట్ట బాగుపడతాడు? పొయ్యేలోపు ఏమొస్తుంటాయి? అనుమానాలు వస్తుంటాయి కదమ్మా. అప్పుడప్పుడు మీరు వాక్యం వింటారు ఈడ వాక్యం వింటుంటారు చర్చిలలో. వాక్యం విన్న తర్వాత దైవజనుడు ఏం చెప్తాడంటే, నువ్వేమి బాధపడొద్దు, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని చెప్తాడు. రాత్రి అదే కదా మీరు విన్నారు. ఏంది? నువ్వు నీతి కలిగి జీవిస్తే నువ్వు భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ నీతి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుందని చెప్పుకున్నాం కదా. మనకు అనిపిస్తుంది, ఏం చేస్తాము, ఇంత కష్టపడి రాత్రింబగలు ప్రార్థన చేస్తున్న కుటుంబంలో ఒక్కళ్ళు బాగుపడలే, ఏం చేయాలి ప్రభు? అనుమానము వస్తది. అందుకని ఆయన అన్నాడు, ఈ అనుమానము నాకు రాకుండానట్టు సహాయం చేయయ్యా. అనుమానాలు ఎందుకు వస్తాయి తెలుసక్క? ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి అనుమానాలు? అనుమానం అంటే మీరు ఆ అనుమానంలోకి పోదు. ఈ యొక్క అనుమానాలు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి అంటే, నువ్వు ఇంటికి పోయే లోపు 100 రకాల మనుషులు నీకు కనపడతారు. ప్రార్థన చేసేస్తున్నావు అక్క. నువ్వు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. ఈడెప్పుడు బాగుపడేది లేదు. నీకేమవుతుంది? డౌటే. నిజమే కాదు? అవును కాదు? అంటే ఇప్పుడు నీకు అపనమ్మకం ఇక్కడే స్టార్ట్ అయింది. ఇంటికి పోయేదాకా ఏమడుతుంది విశ్వాసం? ఇప్పుడు ఈళ్ళు చెప్పి ఇప్పుడు గంట తోడి దేవుని సేవకుడు వాక్యం చెబితే ఇక్కడ విశ్వాసం ఉంటది కానీ బయటికి పోగాని ఎవరో ఒకడు ఒక మాట అంటే ఆ విశ్వాసం మొత్తం అక్కడ పోయా. నమ్మకం లేకుండా ఏం జరుగుద్ది? ఒక నమ్మకం లేకుండా కార్యం జరుగుద్దమ్మా? జరగదు. మనం కూడా జాగ్రత్త గమనించి ఆలోచించండి. కడుపులో బాగా మంటలేస్తుంది, ఆకలి అవుతుందంటే అన్నం తిని ఆకలి పోద్దంటే అన్నం తింటే తగ్గుద్దా? ఊరు చూసిర్రు అని అంటే దానికి సమాధానం లేదు కదక్క. అన్నం తింటే తగ్గుద్దంటే నువ్వు తింటే కదా తగ్గేది లేని తెలిసేది. అలాగని ఇక్కడ ఏం చెప్తున్నానంటే నువ్వు నమ్మితే కదా. నువ్వు నమ్మాలంటే ఎక్కడికి ఏం చేయాలి? ఈ పని అయ్యేంత వరకు అపనమ్మకం రాకూడదు. అందుకని కుమారుడు తండ్రి అంటున్నాడు, అయ్యా నాకు అపనమ్మకము కలగకుండానట్లు సహాయం చేయి. ఎందుకు అపనమ్మకం కలుగుద్దో ఇప్పుడు చెప్తాను మీకు జాగ్రత్తగా. బైబిల్ గ్రంథంలో నుంచి ఫిబ్రవరికి రాసిన పత్రిక. అక్క సర్లే ఇట్లా ఆడ పెట్టుకుందాం రేపు ప్రార్థన. ఆడైతే గాని
చలికి ఇబ్బంది ఉండదు. చలేస్తే ఎట్లుంటామంటే 2 కళ్ళు తెరుచుకొని "ఏందిరి స్వామి ఈ చలిలో బాధలు" అనేస్తది. కళ్ళు మూసుకొని నిద్రపోంగా చలేత్తే. చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం 2వ వచనం. త్వరగా. ఎంత గొప్ప సాక్షి సమూహము. ఆ! బాగానండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాం. హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు రాసిస్తున్నాడు. సాక్షి సమూహం అని కొంతమంది గురించి చెప్పుకుంటూ వచ్చాడు. చాలా మంది గురించి చెప్పాడు. ఎవరు? గిద్యోను, సమూయేలు, వీళ్ళందరి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అబ్రహాము, రాహాబు వీళ్ళందరి గురించి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అన్నాడు, ఇదిగో మనము కూడా ఎలాంటిది? ప్రతి భారము. ప్రతి భారం అంటే ఏంది? ఏంటి యొక్క భారం అంటే? పనా? లేకపోతే నెత్తిన పెట్టుకున్నటువంటి 25 కేజీల బత్త. భారం అంటే ఏంది? తెలుసక్క? భారం అంటే ఎలాంటిదంటే చెప్తాను, మీకు బాగా అర్థం చేసుకోండి. ఒక మనిషి తన జీవితంలో తగలరాని దెబ్బ, అర్థమైందా? తగలరాని దెబ్బ తగిలిందనుకో పైకి బాగానే ఉంటది గాని గుండెలు బరువెక్కిపోతుంటాయి. అది భారం. గుండె బరువెక్కిపోతున్నది, ప్రాణము సొమ్మసిల్లుతున్నది. ఎందుకక్క ఇంత బాధపడుతున్నావంటే, నాకు ఈ బాధ ఎందుకుందంటే నా కష్టాలు నీకుంటే తెలుస్తుంది. నేను ఇంట్లోనికి పోయి ఆ యొక్క పొయ్యి మీద ఉన్నటువంటి అన్నము కొండ కింద పెట్టుకొని అన్నం తీసి ప్లేట్లో వేసుకొని కలుపుకొని నోట్లో పెట్టుకోవటానికి ఎంత బాధపడుతుంటానో నీకేం తెలుసు అంటారు ఒక్కొక్కరు. అర్థమైందక్క? భారం అంటే ఏం తెలుసా? ప్రతి భారం అంటే హృదయము లోపల, మనిషి హృదయము లోపల ఉన్నటువంటి బరువు. అది బయటికి కనపడదు. ఈ భారము ఏందంట? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. అంటే ఈ భారము ఏం చేస్తుంది మనిషిని? ఈ భారం మనిషిని ఏం చేస్తుంది? పాపానికి బానిస చేస్తుంది. అంతే కదక్క? అప్పుడప్పుడు మీరు అంటుంటారు కదా, కొంతమంది అంటారు, ఏం పోయిందని కొంపల మునిగిపోయిందని పురుగుల మందు తెచ్చుకున్నావంటే, నా బాధ నీకుంటే పురుగుల మందు ఎందుకు తెచ్చుకున్నాడంటే బాధ ఉందనంట. ఎందుకు మందు తాగుతున్నావంటే బాధలు ఎక్కువయ్యంట. బాధలు ఎక్కువైతే మందు తాగుతురా? అంతే కదా? ఎందుకు వ్యభిచారం చేస్తున్నావంటే ఏం చేయాలో అర్థం కాక మనిషి ప్రశాంతత కోసం వ్యభిచారం చేస్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. ఈ మనస్సు డిస్టర్బెన్స్ అయినప్పుడు ఫ్రీడమ్ కోసం, బాగానండి, ఫ్రీడమ్ కోసము క్లబ్బులకి లాడ్జీలకు వెళ్ళేటువంటి జనాలు ఉన్నారు. మీకు తెలుసో తెలియదు, ఏందయ్యా సమాజం బాగుందంటారంటే, ఇది వరకు రోజులలో అలా ఉండేది. ఇప్పుడు సమాజం ఎక్కడ తగలబడిందంటే అంతలక్కలు ఇదే పరిస్థితి. ప్రశాంతత, ఇన్ని కష్టాలు. బాగానండి, మీకు అర్థం కావట్లని చెప్తాను. భార్య మాట అనటం లేదు, పిల్లలు దారి తప్పిపోయారు, కుటుంబంలో ఏ ఒక్కరు దారికి వచ్చిన వాళ్ళు లేరు, భర్త పనికి మాలినోడైపోయాడు. ఎన్ని స్థితిలో ఉన్నప్పుడు ఈ పరిస్థితిలో కూడా నువ్వు శరీర సుఖాన్ని కోరుకుంటున్నావు అంటే ఏమనాలి అన్న అసలు? కన్నీరు ఉరకలు తీరుతురని వాళ్ళ నీడలకు పోయినాను. ఏమన్నాడు అసలు? నాకు అర్థం కాలేదు. ఇది సులువు అంటే ఈ టెన్షన్ల నుంచి బయటికి రావటానికి ఏదో ఒక నీళ్ళలోకి పోతే అదే పాపం అయిపోయింది ఈరోజు మనసు. అర్థం కాల దేవుడి యొక్క గురి. అందుకని ఏమన్నాడు? ప్రతి భారము, నీ మనసులో ఎంత బాధ ఉన్నా ఆ బాధ, దేవుడా ఈ బాధను భరించే శక్తి నాకు ఏమని ప్రార్థన చేయటమే గాని దాని నుంచి బయటికి పోవటానికి ఎవరో ఒకరు నీడవపోదామంటే వాళ్ళు మనల్ని పాడు చేసే వాళ్ళే లోకంలో ఉన్నోళ్ళు. ప్రతి భారమును
సులువుగా చిక్కులు పెట్టు. సులువుగా అంటే ఈజీగా చిక్కులు పెట్టేస్తది. ఏందంట? చిక్కులు. చిక్కులంటే తెలుసా? అప్పుడప్పుడు వైర్లు చిక్కు పడుతుంటాయి. చిక్కు పడినప్పుడు ఏం చేస్తాం అక్క? ఆ! ఏం చేత్తరక్క చెప్పండి చిక్కు పడినప్పుడు? చల్లంగా తీత్తరక్క? అసలు తీత్తరు చల్లగా. తొందరలో ఎక్కువ చిక్కులేత్తరు. తొందర ఎక్కువ గదా! త్వరగా తీయాలంటే ఆడ 3 ముళ్ళుంటే ఈడు తొందరగా 10 ముళ్ళు పడిపోతాయి. మన జీవితంలో కూడా ఒక తొందర ఎక్కువ. ఎప్పుడైతే తొందరపాటు పడతామో పాపాలు గూడా ఎక్కువ చేసేస్తాం. తొందర వల్ల పాపం చేయటం తప్పితే ఏమీ లేదు ఉపయోగం. కానీ ఏం చేయాలి? చిక్కులు పెట్టే పాపాలొచ్చినప్పుడు ఓపికతో సహించాలి. అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారో తెలుసా? అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుకుంటున్నప్పుడు వింటున్నా. ఇదిగో నీ దారిలో నువ్వు పో, నా దారిలో నేను పోతా. అంటే నీ దారిలో నువ్వు పో, నా దారిలో నేను పోతా. అంటే రోసంతో నువ్వెళ్లి పాపం చేయాలా? నువ్వు మందు తాగితే రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తానంటావు. నువ్వు తాగితే మానుకుంటారనుకున్నావా? నువ్వు పాపంలో పడిపోతావు అంతే. సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టాలి. పాపముని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలంటే ఏంది? కోపం వస్తుంటది కదా! ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాననుకో, బాగానండి. నేను తప్పు చేస్తున్నాననుకో, నా యొక్క సహకారాలకు నా మీద ఏమవుతది? కోపమొత్తది. ఈ కోపంతో ఏం చేత్తది? ఏ? ఏం చేస్తారు చెప్పండి? ఏదేం చేత్తరక్క? నిజంగా చెప్పండి ఏదేం చేత్తరా? ఈ కోపంతో నోటిలో నుంచి ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఆ మాటకు ఒకరోజు ఈ దేవుడి దగ్గర ఏం చెప్పాలి? లెక్కప్పజెప్పాలి. అర్థమవుతుందా? కోపమొచ్చేద్ది ఇంక తిట్టేస్తుంటావు. బూతులో తెలియదు, అయ్యేంటో తెలియదు, ఇటు తెలియదు. ఇదిగో నీ ఇష్టమొచ్చినట్టు తిరుగు. నా బుద్ధి పుట్టినట్టు నేను తిరుగుతానంటావు. ఏం తిరగటమా? తిరగటం అనేది నీకేమన్నా అది ఇష్టమా? అంటే ఎదుటివాడి మీద పంతంతో నువ్వు పోయి పాపం చేస్తే ఎవరికి నష్టం? నరకానికి రెడీ అయిపోయినోళ్ళని మనం ఏం చేయలేమింక. బాగా గమనించి ఆలోచించండి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. కోపం ఎక్కువైతే కంట్రోల్ కావాలి గానీ, నోటిలో నుంచి ఏది పడితే అది మాట్లాడకూడదు. కోపం ఎక్కువైతే పంతానికి నువ్వు కూడా ఎదురు తిరిగి మాట్లాడకుండా ఉండకూడదు. ప్రేమతో వాళ్ళని కలుపుకోవాలంతే. ఇది అదే చెప్తుండు. సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసానికి కర్త. కర్త అంటే అక్కడ రాయబడింది ఒకటేసి కింద ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది? ముఖ్యమైన ఆయన. విశ్వాసానికి ముఖ్యమైన ఆయన అంటే ఆయనే విశ్వాసానికి కర్త అంటే కర్త, కర్మ, క్రియ అంటారు కదా! ఆయన ద్వారానే విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు ప్రభు వైపు చూడండి మీ కష్టాలొచ్చినప్పుడు. ఎవరి వైపు? యేసు ప్రభు వైపు చూసినప్పుడు యేసు ప్రభువునే ఇంట్లో వాళ్ళందరూ ఎల్లగొట్టారు. యేసు ప్రభువునే ఊర్లో వారందరూ ఎల్లగొట్టారు. నాకొచ్చింది ఒక కష్టమా అని అనుకుంటావప్పుడు. కానీ యేసు ప్రభు వైపు చూడరు. ఎవరి వైపు చూస్తారు? పాస్టర్‌ల వైపు చూస్తారు. పాస్టరే తప్పు చేసిండు నేను చేత్తే ఏమి? పాస్టర్‌కేం కొమ్ములొచ్చినియా? చెప్పండక్క. ఏమి రావు. పాస్టర్‌కి కొమ్ములు రావు, పాస్టరమ్మలకు కొమ్ములు రావు, సంఘ పెద్దలకు కొమ్ములు రావు. శరీరంతో పుట్టారు కాబట్టి మనసు కొద్దిగా గలిబిలైతే ఎవరైనా తప్పు చేయాల్సిందే. కానీ తప్పు చెయ్యకుండా ఉండాలంటే యేసు ప్రభు వైపు చూడాలి. ఆయన కనపడ్డంట్రా? కనపడరు కదా! ఆయన ఏడ కనపడతాడు? వాక్యంలో కనపడతాడు. కూర్చొని వాక్యం వింటే కదా చర్చిలో యేసు ప్రభు వైపు చూడటానికి. ఏందంటే ఏం చేయమంటావు? నిన్న ప్రార్థనకి అలా పాస్టర్ వచ్చాడు చూసావా? అబ్బో! మామూలోడు అనుకున్నావా? పాస్టర్‌తో నీకేం పని? పాస్టర్ అమ్మతో నీకేం పని అక్క? యేసు ప్రభుతో కదా నీకు పని. యేసు ప్రభు వైపు చూడు. యేసు ప్రభు వైపు చూచుచు పందెం ఇది. ఏంటిదంటే ఇది? పందెము. ఈ పందెం ఎలాంటిది తెలుసా? నీ పందెం నీకుంది. నీ పందెం నీకుంది. నీ పందెం నీకుంది. ఇది యుద్ధం. యుద్ధంలో ఒకళ్ళు చేసే యుద్ధం ఇంకొకళ్ళకుండదు. అర్థమవుతుందా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో మేటుగాళ్ళవుతారక్క. అవును గదక్క! కొంతమంది కలుపు తీయటంలో మేటుగాళ్ళవుతారు. కొంతమంది తవ్వటంలో గొప్పోళ్ళవుతారు. కొంతమంది ఆగొట్టడంలో గొప్పోళ్ళవుతారు. కొంతమంది అల్లటంలో గొప్పోళ్ళవుతారు. కొంతమంది ఇందాక నడిచి మిరగాయలు కోయటము, పత్తి తీయటం ఇట్లా గొప్పోళ్ళయిపోతారు. అంతే గదా! ఎవరి పని వాళ్ళది. ఇప్పుడు నాకు పని చేత కాదని నిన్ను ఎగతాళి చేసిండనుకో, నేనేం చేస్తాను తెలుసా? ఈ బైబిల్ తీసుకొని టకటక చదువుతా నిన్ను చదవమంటే? అప్పుడు నేను నవ్వాలిగా.
అర్థమవుతుందా? ఎవరి పనిలో వాళ్ళు గొప్పోళ్ళే. నీ పని నువ్వు గొప్ప, నా పని నేను గొప్ప. అందువల్ల ఏమంటున్నాడంటే బాగా గమనించి ఆలోచించండి. నీ కుటుంబంలో కష్టాలు నీకున్నాయి. నీ బాధలు నీకున్నాయి. నీ బాధలు నీకున్నాయి. నీ బాధలు నీకున్నాయి. నీ యుద్ధం నువ్వే చేయాలి. నేను చేయకూడదు. ఆ యుద్ధం చేసేటప్పుడు ఏమంటామంటే, నా బాధలు నీకుంటే, నీ బాధలు నీకున్నాయి చాలు. నా బాధలు ఎందుకు మళ్ళీ నీకు? అంతే కదక్క! నా బాధలు నీకుంటే తెలుస్తదన్న. నా బాధలు నాకు చాలు. మళ్ళీ నీ బాధలు కూడా నేనేడ భరించాను? నీకేమన్నా శుభ్రంగా ఉండమని టూర్ చెప్పిర్రు. అన్నీ శుభ్రంగా ఉంటే బాగున్నట్టేనా? బాగా శుభ్రంగా మంచి ఇల్లు కట్టుకున్నారు. బాగుంది. అద్దాల మేడుంది. ఇబ్బంది లేదంటే లోపలికి పోతే కదా తెలిసేది. చూడటానికి బాగానే శుభ్రంగా రోజు నీళ్లు పోసుకొని, కొత్త బట్టలు కట్టుకొని, మంచిగా రెడీ అయ్యి ఉంటారు. లోపలికి పోతే కదా అసలు బతుకు బయట పడేది. ఎవరి బాధలు ఆళ్ళున్నాయి. నీ బాధలలో నువ్వు పడిపోకుండా యుద్ధం చేయాలి. అది ఇక్కడ యేసుప్రభు చెప్పేది. బాధలలో ఏం చేయకుండా పడిపోకుండా. పడిపోయేదెప్పుడు? ఎప్పుడు పడిపోతారక్క? ఎప్పుడు పడిపోయేది? ఆ! ఎప్పుడు పడిపోతారు చెప్పాలి ఈ బాధల్లో? నమ్మకం సచ్చినప్పుడు. నమ్మకం, విశ్వాసము లేనప్పుడు. ఏం తెలుసా? ప్రార్థన రోజు చేస్తున్నాను ఈడు మారలే. ఇంక నేనే యుద్ధం చేస్తానని నువ్వు దిగుతావు ఇంక రంగంలో. ఇంక నువ్వు దిగినవనుకో నువ్వు కూడా పాడైపోతావు. ఇప్పుడు అదే కదా చాలా మంది. పడపడ చూస్తారు పాపము బాగుంటారు. ఇంటికి పోయిన తర్వాత బానీలమ్మంటే నువ్వు బానిస్తావా? నీవు ఏమి ఇబ్బంది లేదు. ఒక్కసారికి వదిలేయాలంటే నువ్వు వదిలేస్తావా? నేను వదిలేయనంతే. నువ్వే యుద్ధంలోకి దిగిన తర్వాత ఇంక వాళ్ళేం చేస్తారు? ఈ పందెము ఎవరికి తగినటువంటి భారం వాళ్ళకున్నది. అందువల్ల మనమెప్పుడు పక్కనోళ్ళని చూసి నవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోండి మొట్టమొదట. ఇప్పుడు నేనున్నాననుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేనున్నాననుకో, నా పరిస్థితి కొద్దిగా దిగజారిపోయిందనుకో, నీవు నన్ను చూసి నవ్వేంత గొప్పగా నీ బతుకేముండదు. ఎందుకంటే నీవు కొన్నిట్లలో దిగజారిపోతుంటావు. అర్థమైందా? నీవు కొన్నిట్లలో దిగజారిపోతుంటావు. ప్రతి వాడు ఏదో ఒక దాంట్లో దిగజారిపోయేవాడే. అందుకని యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నన్ను గూడా చూడగాకుండా కొన్నిసార్లు యేసుప్రభుని చూడండి చాలన్నాడు. యేసుప్రభుని చూడమన్నాడు. యేసుప్రభువుని చూచుచు పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఓపిక ఉండాలి మళ్ళా. ఏముండాలి? అవును గదా! మనం చూసినావు కదా! మనం అప్పుడప్పుడు మన కాడికి వస్తుంటారు కదా! ఈళ్ళు. వచ్చి పక్కన కూర్చొని అది, ఇది అంటుంటారు. హ్మ్. హ్మ్. అని. బావా! ఏందే? 3 సార్లు అన్నావు. నాలుగోసారికి వచ్చిందా? బీపీ పెరుగుద్ది. నీ బీపీ పెరిగితే ఊరికేం నష్టము? ఇప్పుడు నీకు బీపీ పెరిగితే నష్టమమ్మా? ఎందుకు? నువ్వు బీపీ పెరిగిన తర్వాత నోట్లో నుంచి ఏమొత్తదో నీకు గూడా తెలీదు. ఏం మాట్లాడతావో నీకు తెలియదు. అవసరమైతే వ ఎదుటి వ్యక్తిని చంపటానికి రెడీ అయిపోయిన అర్హంతకుడివి అయిపోతావు. అప్పుడేమంటావో తెలుసా? ఆ ఒక్క క్షణం ఓర్చుకొనుంటే ఇంత తలకాయ నొప్పి వచ్చేది కదా! ఆ ఒక్క క్షణమే. ఆ ఒక్క క్షణమే నీ జీవితానికి, నా జీవితానికి మెట్టై ఉంటది. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి బాగా గమనించి. తెస్సలోనికకి రాసిన రెండో పత్రిక 1 అధ్యాయం 3 వచనంలో చెప్తున్నాడు ఈ మాట. బాగా గమనించండి. తెస్సలోనికి రాసిన రెండో పత్రిక 1 అధ్యాయం 3 వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఆ! బాగానండి. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నదంట. విశ్వాసం ఏమైందంటక్క? ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నదంట. ఎక్కువగా అభివృద్ధి చెందుతుందంటానికి రుజువేంది? బాగానండి. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ ఇదే సాక్ష్యం. మీరు మీ పక్కనోళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నారంటే మీ విశ్వాసం కూడా పెరుగుతుందని అర్థం. చూపిస్తున్నారా ప్రేమ? చెల్లెళ్ళ మీద, అక్కల మీద, అన్నల మీద, తమ్ముళ్ళ మీద ఊరేం చూపెడతారు? ఊరేం చూపెడతారు కదమ్మా! కానీ నీ ఎదురుగా పాపాలు చేస్తున్న వారి మీద ప్రేమ చూపించాలి. వాళ్ళ మీద ప్రేమ చూపించాలి. విస్తరించాలి. నిన్ను నమ్మిచ్చి మోసం చేసిన వాళ్ళని కూడా నువ్వు ప్రేమించాలి. కష్టం కదక్క! చూత్తా ఏమంట? పాము బొక్కలో ఏలు పెట్టమంటావా అన్నట్టు. ఏమీ కాదు. నేను చెప్తున్నానిక్కడ.
మీ ప్రేమ విస్తరించటమే దీనికి రుజువు. ఇప్పుడు చాలా మంది అంటారు, ఈ మధ్య కాలంలో ఏంది ఈళ్ళెంత సహనం వచ్చింది ఈళ్ళల్లో, ఎంత ఆప్యాయంగా మారిపోయారు. కారణం ఏందంటే, వాళ్ళేమనుకున్నారు తెలుసా? మా ప్రభువు ఈ కార్యం చేస్తాడని నమ్మారు. ఏందంట? మా ప్రభువు ఈ కార్యం చేస్తాడు. ఎవరికీ నమ్మకం లేదు. నిజంగా చెప్తున్నాను చూడండి. మీ ఇళ్లల్లో మన ఇళ్లల్లో చెడిపోయినోళ్ళకి కూడా నమ్మకం లేదు. మనకుంది వాళ్ళ మీద నమ్మకం. అది విశ్వాసం అంటే. అప్పుడప్పుడు అంటారు, మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా మేమింతే. వాళ్ళకి కూడా నమ్మకం లేదు. కానీ నా దేవుడిని నమ్మిన నాకుంది ఆ నమ్మకం. ఎందుకుందంటే నమ్మేవాడికి ఏం జరిగింది? నమ్మేవానికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మితే సాధ్యమే. ఎలాగంటే ప్రియ సహోదరి, సహోదరులారా, మీకు అర్థం కావటానికి ఒక విషయం చెప్తాను. ఒక రైతు తన పొలములో ఎదురు బొంగులు తెలుసు కదక్క! ఎదురు బొంగులు ఇత్తనాలు ఇత్తాడు పొలంలో. ఇత్తిన తర్వాత ఆ బొంగులు రావటానికి కొద్దిగా లేటు పట్టుద్దని చెప్పేసి ఎంటనే ఏం చేశాడంటే టమాటా ఇత్తనాలు ఇత్తాడు దాంట్లో. ఇప్పుడు ఎదురు బొంగులు ఇత్తనాలు మొలవల. టమాటా ఇత్తనాలు మొలిచాయి. మొలిచాయి. ఒక పంట పండింది. మళ్ళా కోసాడు. రెండో పంట పండింది. మళ్ళా కోసాడు, అమ్మేశాడు. తర్వాత టమాటా ఇత్తనాలు మొత్తం తీసేశాడు. ఏ మళ్ళా ఆడ విత్తనాలేసాడు ఎదురు బొంగు విత్తనాలకు. నీళ్లు పోస్తూనే ఉన్నాడు. మళ్ళా రెండో సంవత్సరం వచ్చింది. మళ్ళా టమాటా ఇత్తనాలేసాడు. టమాటా ఇత్తనాలకు నీళ్లు పోస్తున్నాడు, ఏటకు పోతున్నాడు. ఈ 2 సంవత్సరాల నుంచి ఆగల నీళ్లు పోస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా టమాటా ఇత్తనాలు పెరిగాయి. మళ్ళా పంట 2 కాపొచ్చేసింది. మళ్ళా అదంతా అయిపోయింది. మళ్ళా మూడో సంవత్సరం. ఈ విధంగా 5 సంవత్సరాలకు 2 కాపులు 10 కాపులు టమాటా ఇత్తనాలను పెంచాడు. రోజు వచ్చి ఈడున్న ఎదురు బొంగుల కాడికొచ్చి చూస్తుంటాడు, పోతుంటాడు. 5 సంవత్సరాల దాకా కనీసము ఇంత మొలక గూడా రాలేదు. ఈయన అనుకుంటున్నాడు, అసలకి ఏమైనియి? నేను ఇత్తనాలు ఇచ్చినానా లేదా డౌటొస్తుంది. డౌటొస్తుంది గానీ నీళ్లు పోయటం మాత్రం ఆపల. 5 సంవత్సరాల దాకా పోసిన తర్వాత ఏదో ఒక రోజున ఆ పక్కన ఇంత చిన్న పచ్చ గడ్డి మొలకొచ్చిందంట. చూసి ఏమిటి ఇది అని చూడగానే అది ఎదురు బొంగు మొలక. చిన్నగొచ్చిందంట. ఇప్పుడు ఆ చిన్నగా రాగానే ఏమనుకున్నాడంటే పక్కనోళ్ళొచ్చి, "అరె పిచ్చోడా! 5 సంవత్సరాలు పొలమంతా పాడు చేసుకున్నావు. ఆ టమాటా ఇత్తనాలు పెంచుకోవటం వల్ల నీకేదో ఒకటి దొరికింది. ఎందుకురా ఇంక వాటి కోసం ఎదురు చూస్తావు? అది మొలవటానికే 5 సంవత్సరాలు పట్టింది. ఇంగది పెరిగి పెద్దయ్యి నీకెప్పుడు పంటొత్తది? దున్నేయిరా" అని చెప్తున్నారంట చుట్టుపక్కనోళ్ళందరూ. కానీ ఈడేమనుకున్నాడో తెలుసా? డౌటొత్తదిగా. ఇది మొలవటానికే 5 సంవత్సరాలు పట్టిందే. ఇదెప్పుడు పెరగాలి? ఈటినెప్పుడు నేను అమ్ముకోవాలి? ఎప్పుడు నేను పెద్దోడిని కావాలనుకోని చూస్తూ ఉండగానే ఆ మొలిచిన తర్వాత 45 రోజుల కల్లా ఏ 50 అడుగులు ఎత్తు పెరిగినాయి. 45 రోజుల కల్లా 50 అడుగులు ఎత్తు పెరిగినాయి. ఆ 45 రోజుల తర్వాత ఆటన్నిటిని కోసి అమ్ముకొని అప్పుడు అనుకున్నాడంటనా, ఈ పెరగటానికి ఇంత టైం పట్టి ఈ మొలవటానికి ఇంత టైం పెట్టిందే, పెరగటానికి ఎంతో టైం పట్టుద్దనుకున్నాను. మొలిచేదే లేటు. పెరగటము స్టార్ట్ చేస్తే ఇంక ఆగవయ్య. అలాగే మన కుటుంబాలలో విశ్వాసులుగా మారేదే లేటు. మారిండ్రనుకో ఇంక మనం కూడా సరిపోం వాళ్ళ దెబ్బకు. మరి ఎన్ని సంవత్సరాలంటే ఎదురు బొంగిత్తనాలు నాటినోడు 5 సంవత్సరాలు ఎదురు చూశాడు. నువ్వెన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు? రోజు నీళ్ళు పోస్తున్నాడు. మనము అప్పుడప్పుడు చూడండి, ఒంట్లో బాగాలేనప్పుడు నీళ్ళు పోయాం కదక్క! పోయాంగా? ఏందమ్మా అంటే, లెయ్యటానికి కష్టంగా ఉంది పాస్టర్ గారు, ఈరోజు ఏమో ప్రార్థన చేస్తానులే. పనులు ఎక్కువైపోయినప్పుడు ప్రార్థన చేయరుగా? పనులు ఎక్కువైనప్పుడు చేత్తరా? భార్యల గురించి, భర్తల గురించి, పిల్లల గురించి వీళ్ళందరి గురించి అప్పుడు చేత్తరా? ఏం చేద్దాంలే. పని లేనప్పుడు కూర్చుంటారు మోకాళ్ళ మీద 2:30 గంట చేస్తారు. కానీ పోసే నీళ్ళు రోజు పొయ్యాలి. ఒకరోజు 4 బకెట్లు పోసి 4 రోజులు పోయకపోతే మన ప్రార్థన కూడా అట్నే కదక్క. పని లేనప్పుడు 3 గంటలు చేస్తాం ఇంట్లో వాళ్ళందరి గురించి. పని ఉన్న రోజు అసలు ప్రార్థనే చెయ్యం. అర్థమైందా? రోజు నువ్వు విశ్వాసముతో నీళ్లు పొయ్యాలి. ప్రార్థన అనే నీళ్లు నీ కుటుంబంలో వాళ్ళ కోసం రోజు పోసినప్పుడు అవి మొలుస్తాయి ఏదో ఒక రోజు. మొలవటమే ఆలస్యము, పెరగటం నీ చేతిలో నా చేతిలో. అది ఆయన చూసుకుంటాడు. కానీ మొలిసేంత వరకు
ఎదురు చూడాలి. అలా ఎప్పుడు మొలుస్తాం తెలుసా? అలా ఎప్పుడు చేస్తాం రోజు? ఇక్కడ మనకు చెప్పాడు చూడు తెస్సలోనికి రాసిన పత్రికలో. ప్రేమ ఉంటే నీళ్లు పోస్తాం. ఆ ప్రేమ అంటే ఏంది? నమ్మకం. తెలుసు కదా! ప్రేమ. తెలుసు నమ్మకం ఉండాలి. అప్పుడప్పుడు చాలా మంది ఉంటారు. మేము ఇంటికాడ ప్రసాద్ నేను మొన్న మొక్క నాటాము. మా ఏంజెల్ గాడు చిన్న పిల్ల కదా! ఆయమ్మ బుద్ధి పుట్టినప్పుడొచ్చి ఏందంటే నేను మొక్కకి నీళ్లు పోస్తానంటది. ఏ పని లేకుండా ఆడికొచ్చినప్పుడు. అది పిలిచినప్పుడు. పిలవకపోతే ఆ రోజు కూడా రాదంట. రోజు పోతుందనుకుంటుర్రు కదా! పోతుంది కాదనట్లేదు. అంటే ఆడికొచ్చినప్పుడు గుర్తొత్తది. ఆడికి రాకపోతే ఆ పిల్లలు ఆటల్లో పడిపోయి ఆడికొద్దని అలాగనే మనకు కూడా ఏంది? ఈళ్ళ గురించి ఆలోచిస్తేనే ప్రార్థన చేయాలని గుర్తు. వాళ్ళ గురించి ఆలోచించకపోతే ఈడి పరిస్థితి ఏందిరా ఎట్టుంది? ఈడు ఎట్ట బతుకుతారు అని అనుకున్నప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని యేసయ్యా ఈడ్ని మార్చమంట. అసలు వాళ్ళ గురించి ఆలోచన లేనప్పుడు ఎటు పోతుంటామో, ఎక్కడ తిరుగుతుంటామో, ఏ వైపున ఉంటామో, ఏందంటే వాళ్ళ బతుకు ఆళ్ళు బతుకుతుర్రులే. అంటే ఆలోచన ఉన్నా లేకపోయినా నీ మైండ్‌లో ఏముండాలి? విత్తనాన్ని ఇత్తాను రోజు ప్రార్థననే నీళ్లు పోయాలి అనేది నీ మనసులో ఉండాలి. ప్రతిరోజు. అది పోసిన తర్వాత 5 సంవత్సరాలకు ఎదురు బొంగు మొలిసినట్టుగా ఎన్నో కొన్ని సంవత్సరాలకు నీ ఇంట్లో విశ్వాసి అనే ఒక మొక్క మొలుస్తది. ఆ మొక్క మొలిసిన తర్వాత పెరగటం అనేది అంతా ఆయన ఇష్టం. కాబట్టి అది ఎప్పుడు నువ్వు చేస్తావంటే నీ బిడ్డల మీద గాని, నీ కుటుంబం మీద గాని, నీవు ఉన్న ప్రాంతం మీద గాని, నీ ఇరుగు పొరుగు వారి మీద గాని నీకేముండాలి? ప్రేమ. అదే ఇక్కడ చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపే ప్రేమ. ఎవరి ఎడల? ఎదుటి వాని ఎడల ప్రేమ చూపియాలి. అది ఏం చేయాలి? విస్తరించాలి ప్రేమ రోజు రోజుకి. రోజు రోజుకేమవ్వాలమ్మా ప్రేమ? విస్తరించడం అంటే? తెలుసక్క విస్తరించడం అంటే? పెరగటం. అంతేనక్క విస్తరించడం అంటే? పెరగటం వేరు, విస్తరించడం. అంటే ఇంక 2 ఒకటే. విస్తరించడం అంటే మీరు పాయలాకు నేల పాయలాకుంది గదా! అదేం జరుగుద్ది రోజు రోజుకి ఎక్కువైపోతుంటది. విస్తరించిపోతుంటది. ఇట్ట ప్రేమ పెరిగిపోవాలి మనం చుట్టుపక్కల. అదే విధంగా ఉండాలి. అలా గాకుండా ఏ మన ప్రేమ ఏమవుద్ది తెలుసా? ఏమవుద్దమ్మా? పొద్దున్నే 3 గంటలకు లేయగానే అబ్బా! చలి కొనిగిపోతున్నా యేసయ్య ఏం ప్రార్థన చేత్తన్నావు దుప్పటి కప్పుకొని పండుకుంటుంటివి. నువ్వు ప్రార్థన ఎప్పుడు చేస్తావు నువ్వు? ఈరోజేమన్నా చేసినవా? 365 రోజుల్లో 365 రోజులు క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు గూడా మీరు. ఏ రోజు మానుకున్నా ఆ రోజు విశ్వాసి యొక్క జీవితంలోనికి అవిశ్వాసం వస్తది. చాలా రోజుల నుంచి నిజంగా మీరు అనుకుంటున్నారో లేదో గాని నేను చాలా మందికి చెప్తున్నాను. ప్రార్థన చెయ్యకయే మనమే పాడైపోయాం. కుటుంబాన్ని రక్షించుకునేది పక్కన పెట్టండి. మనం పాడవటానికి ప్రార్థన చెయ్యం మన కుటుంబాలు. అదే చెప్పాడు. అయ్యా మాకు అపనమ్మకం కలగకుండంటే ఎందుకంటే మాలో అపనమ్మకం కలగటానికి కారణం ఏంది? పరిస్థితులు. కదక్కా! పరిస్థితుల వల్లే అపనమ్మకం వచ్చేది. ఎండాకాలం అనుకో నిద్ర రాదు కాబట్టి ప్రార్థనలో కూర్చుంటా. వానాకాలం అనుకో ఈ వానకు ప్రార్థన ఏం చేసుకుందామని ఒక మూలన కూకొని మంచం మీద కూర్చుంటా. ఇంక చలికాలం అంటే మంచం లేదు ఏం లేదు ఇంక బయటనే లోపలే. నాకు అప్పుడప్పుడు డౌట్ అవుతుంటది పాపం. కదక్కా! నిజంగా అంటే మిమ్మల్ని గురించి అనట్లేదు. ఊరి గురించి చెప్తాను. ఆఫీస్‌కి పోతారు చాలా మంది. షిఫ్ట్‌లు ఉంటాయి కదా! కాఫీ షిప్ ఇప్పుడు మన శ్రీకాంత్ పోతాడు కదా! ఇప్పుడు ప్రశాంత్ పోతాడు చూడు ఆఫీస్‌కి పోతాడు. షిఫ్ట్‌లు అంటారు. ఉదయం షిఫ్ట్, సాయంత్రం షిఫ్ట్, నైట్ షిఫ్ట్. ఈళ్ళేం చేస్తారో తెలుసా? చలికాలం అప్పుడు ఒక నెల సెలవు పెట్టుకుంటారక్క. వాళ్ళని పక్కన పెట్టండి. మీకు వాళ్ళ గురించి తెలియదు గానీ. ఈ ఆకుకొట్టుడు చలికాలమే వస్తుంది గదా! ఒక 4 రోజులు మానుకుంటారా? అసలు రానివ్వరు కదక్క. అప్పుడు చలి ఉంటదా? ఎవరు చెప్పిర్రక్క? లేదక్క. అంటే నేను చెప్తున్నా చూడండి మీరు. చలి ఉంటది కాదని కాదు. చలి ఉంటదప్పుడు. ఆ టైంలో ఒక్క 10 నిమిషాలు ఆ టక్కులేనికి తర్వాత చలి ఉన్నా గూడక ఆ ఆశ ఈ చలిని చంపేస్తది. ఈరోజు నలుగురు రాలేదు. 400 1800 పడతాయి. అందరూ పని వాళ్ళొత్తరు మళ్ళేమో. చలి లేదు ఏమి లేదు. ఈ ఆశ ఈ చలినేం చేసింది? చంపేసింది. దేవుని మీద మనకున్న ఆశ ఈటన్నిటిని చంపేస్తే మీ కుటుంబాలను, మీ పిల్లలను మీరు రక్షించుకుంటారండి. ఎవరి చేతిలో లేదు.
మన చేతిలోనే ఉంది. కానీ మనమేం చేస్తామంటే, అవసరాన్ని బట్టి అవసరం వచ్చినట్టుగా ఉన్నప్పుడు, ఆయన గూడక అవసరం వచ్చినప్పుడు మనకు నవ్విచ్చి మళ్ళా ఏడిపిస్తాడు. 4 రోజులే మళ్ళా ఏడిపిస్తాడు. కాబట్టి ఈరోజు మనందరికి నేను తెలియజేసిన ఒక చిన్న మాటేందంటే, అంటే ఇక్కడ ఈర్ష్యలగున్న ప్రాంతం వస్తున్న ప్రతిసారి నేను ఇదే వాక్యం ఎక్కువ శాతం చెప్తుంటాను. మా ఓపిక, నాలో ఉన్న ఓపిక చచ్చిపోవాలంటే నేను చచ్చిపోవాలంతే. ఆగదిది. ఎవరొచ్చినా రాకపోయినా ఇప్పుడు మనం ప్రాంతాలకు ప్రార్థనకెళ్తాం. చాలా మంది అంటారు, ఒక్కళ్ళు కూడా రాలేదేంటి? ఎవరొచ్చినా రాకపోయినా పరిచర్య అనేది ఆగకూడదు. ఎప్పుడు ఆగుద్దంటే విశ్వాసం సన్నబడిపోతేనే ఆగిపోయేది. పని లేకపోతేనే ఆగిపోయేది. ఇప్పుడు నేనుండి ఇంత రోజొచ్చి చలికి, వానకు, ఎండలకు ఇంత నమ్మకంగా వచ్చి చేస్తున్నానని నన్ను ఒక్కళ్ళు కూడా మెచ్చుకోరంటే ఇది నా పని ఎవరైనా మెచ్చుకుంటారా? నేను పాస్టర్‌ని నన్నింత కష్టపడి చేస్తున్నావయ్యా! నువ్వు బాగా చేస్తున్నావు అని ఎవరైనా మెచ్చుకోవాలనా? నా పని నేను చేస్తున్నాను. ఇప్పుడు మీరు పచ్చాకొట్టం పోతుంటే ఇంత కష్టపడి పోతున్నారంటే మీ పనికి మీరు పోతున్నారు ఎవరైనా మెచ్చుకోవాలనా? ఇక్కడ మెచ్చుకునేదేమి లేదు. ప్రభువు నమ్మకమైన మంచి దాసుడనే రోజు ఒక రోజు వస్తది. ఆ రోజు బహుమానాలిస్తాడు. కాబట్టి ఈ పరిచర్య అంటే ఇక్కడని కాదు ఎక్కడి స్వార్థకెళ్తున్నా ఒకటే చెప్తున్నా. నేను చేసే పని నా దేవుడు నాకిచ్చినటువంటి బాధ్యత నా ఊపిరి ఉన్నంత వరకు చేయాలంటే మొట్టమొదట నేను ఆ ప్రాంతాన్ని అక్కడ ప్రజల మీద ప్రేముండాలి. లేదనుకోండి వాళ్ళ దగ్గరికి పోయినా కూడా ఆళ్ళసలు బలిస్కారాలు ఎందుకు పోయేది వాళ్ళ దగ్గరకి. అలా అనుకుంటే పరిచర్య చేయలేం. అలా అనుకుంటే ప్రార్థన గూడక అసలు బాధ్యత ఉంటదా? రేపు పొద్దున బియ్యం ఇంట్లో లేవనుకో, ఈరోజు 4 గంటల నుంచి ఆలోచిస్తాం. ఏదన్నా పనుంటే బాగుండు. ఒక రూ. 100 పని చేసొస్తే బియ్యమన్నా వస్తాయి. కానీ మనలో గూడా ఏముండాలి? ఆత్మలు నశించిపోతున్నాయనే తపనుంటే, ఈ రోజు నుంచే నువ్వు ప్రార్థనలో పట్టుదల కలిగి జీవించాలి. అదొక తపన. దానికోసం ప్రయాసపడాలి. అందుకోసం మనందరం చేయాల్సిన ఒక పనేందంటే, విశ్వాసము సన్నగిల్లిపోకుండా విశ్వాసాన్ని వృద్ధిపరచమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు కావాలంటే మీరున్నారు గదా! చాలా మందినున్నారు గదా! మీ ఇళ్ళల్లో కొంతమంది ఎవరైనా ప్రార్థనలకు పోతున్నారు గదా! వాళ్ళు ప్రార్థనలకొచ్చిన తర్వాత కొన్ని విధాలుగా వంకరతనంగా ఉంటారు గదా! అంటే వంకరతనంగా అంటే వాళ్ళేదో తప్పులని కాదనేది. ప్రార్థనలో బాగుంటారు గానీ, ప్రేమతోను, ఆప్యాయతని ఉంటారు గదా! వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ప్రార్థన చేయరు. కావాలంటే మీరు బోయి సీసీ కెమెరాలు పెట్టి చూడండి వాళ్ళు ప్రార్థన చేయరు నేను చెప్తాను. మరొచ్చి పాటలు బాగా పాడుతున్నారు, బైబిల్ బాగా చదువుతున్నారు అంత సీన్ లేదు. ఇదంతా యాక్టింగే. ఈ మోకాళ్ళనేయి వాళ్ళ ఇంటిలో వంగితే వాళ్ళు బాగుపడతారు. వంగవు. వంగుతాయా అక్క? అస్సలు వంగవు. ఎందుకు వంగవంటే వీళ్ళకి ప్రేమ లేదు. మా నాన్న మీద, మా అమ్మ మీద, మా భార్య మీద, మా బిడ్డల మీద, మా భర్త మీద నాకు ప్రేముంటే నా మోకాళ్ళు ఉంచుతాననుకోవాలి. అలా వంచాలంటే నీకున్న దాన్నన్నిటిని పక్కకు బెట్టేసి, వాళ్ళ గురించే నీ తపనుండి వాళ్ళు మారితే బాగుండని మోకాళ్ళు వంగాలి. అది ఎప్పుడు జరుగుద్దంటే, ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్పినట్టు, మీ ప్రేమ విస్తరించినప్పుడు. ప్రేమ విస్తరిస్తది. ఆ ప్రేమ విస్తరించాలంటే విశ్వాసం తగ్గిపోకూడదెక్కడ. విశ్వాసం తగ్గిపోకుండా ఉండాలంటే దేవుడు మనకి ఆ విశ్వాసాన్ని వృద్ధిపరచాలి. చాలా సార్లు అప్పుడప్పుడు అంటారు. చచ్చిపోయిన కుమార్తెను తిరిగి లేపమని ప్రధాన యాజకుడు ఆయన దగ్గరికెళ్ళినప్పుడు అధికారి యేసుప్రభు అన్నాడు, "నువ్వు వెళ్ళు నీ కుమార్తె బతుకుద్దన్నాడు." వెళ్దాం పాండి బతికిద్దానన్నాడు. కానీ ఎవరికీ నమ్మకం లేదు. ఆయనకు నమ్మకం. అధికారికి నమ్మకం ఉంది. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చచ్చిపోయిన శవాల్లాగా పాపముల చేత పడిపోయిన వాళ్ళను నేను బతికిస్తానని ఆయన చెప్పాడు. కానీ మనం నమ్మటం. అప్పుడప్పుడు మనమే నవ్వుకుంటాం తెలుసా? ఈయన మారేది నిజమేనా? ఈళ్ళు మారేది నిజమేనా? నీకే నమ్మకం లేనప్పుడు ఏం మారుతారు? ఏమన్నాడు? ఇదిగో నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా ఈ కంబల చెట్టుని తీసుకెళ్ళి సముద్రంలో పడమన్నా విశ్వాసం. ఈ విశ్వాసం ఈరోజు మనలో తగ్గిపోయి ఈ విశ్వాసం ఈరోజు నీలో నాలో సన్నగిల్లి పడిపోతుంది. అందుకనే సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో మళ్ళా వాటిల్లో వెళ్ళిపోయి ఏముందిలే ఊరు చూసిర్లే ఎలా దేవుడు ఎట్లా రాస్తే అటు జరుగుతుంది. ఊరు చెప్పారు ఏమన్నా అప్పుడప్పుడు మనం చూడండి మనం పాట కూడా పాడుతాం. విధి రాసిన విషాద గీతము సమసిపోయే నీ దయతో. విధి రాతది కానీ నువ్వు తలుచుకుంటే ఆ రాతను కూడా మార్చగలవు.
విధి ఒక విధమైన రాస్తే ఎందుకు తెలుసా? దేవుడు అనుకున్నాడు నినివే మహాపట్టణాన్ని పాడు చేయాలని. కానీ ఆ ప్రజలు మారినప్పుడు ఆ రాతే మారిపోయింది. ఈరోజు దేవుడు ఎందుకు చేయలేడు? కానీ మనలో ఆ నమ్మకం ఉంది. ఆ విశ్వాసం మనకుండాలి. అలా ఉండాలంటే మనం చేయాల్సిందేంటంటే సాధ్యమైనంత వరకు ఎదుటి వారి మీద ప్రేమ కలిగి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఓకే. అందరూ తల వంచండి.